హాయ్ గారు. అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ హైదరాబాద్ చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జనార్దన్ రావు గారిని ఆయన మనవడే కత్తితో పొడిచి, అది కూడా 73 సార్లు పొడిచి చంపేసిన ఘటన ఇవాళ రాష్ట్ర వ్యాప్తం కూడా సంచలనంగా మారింది. ఏకంగా మనవడు తన అడ్డొచ్చిన వాళ్ళ అమ్మ పైన కూడా దాడి చేయడం చూస్తున్నాం సార్. అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో? ఆస్తుల వివాదం అని చెప్తున్నారు. మరి అన్ని సార్లు అంత క్రూరంగా చంపి ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది సార్? ఇదొక ఒక రకమైన షాకింగ్ అని చెప్పొచ్చు సమాజానికి. ఈ ఈ మధ్య కాలంలో ఇలాంటి హత్య ఎవరు చూడలేదు. సొంత తాతయ్యను, సొంత మనవడు కసిగా 73 కత్తిపోట్లు పొడిచి, వాళ్ళ అడ్డొచ్చిన సొంత తల్లి ఆమెను కూడా 12 కత్తిపోట్లు పొడిచాడు. ఆమె ఇప్పుడు ప్రాణాలతో కుటమిట్టాడుతుంది. అతనైతే స్పాట్ డెడ్. సో ఏంటి ఈ సంఘటన? ఏంటి ఈ సంఘటన? ఎందుకు చోటు చేసుకుంది? దీనికి కారణాలు ఏంటి? ఆ అబ్బాయి మనస్తత్వం ఎలాంటిది? ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. సో ఇతను పేరు వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు, విసి జనార్దన్ రావు అంటారు. ఈయనకి 86 ఏళ్ళు. ఈయనకు ఒక కంపెనీ ఉంది, హైడ్రా ఐఆర్ లిమిటెడ్ అనే కంపెనీ. ఇది వచ్చి లిక్విడ్ పవర్ కంపెనీ అంటారు. 1965లో ఏర్పడింది. వెల్జాన్ అని దీని పేరు. వెల్జాన్ హైడ్రా ఐఆర్ లిమిటెడ్ కంపెనీ. సో ఇది హైడ్రాలిక్ పంపులు, మోటార్లు, వాల్వ్స్, కస్టమ్ బిల్ట్ పవర్ ప్యాక్స్ ఇవన్నీ తయారు చేస్తుంది. బాగా ప్రాఫిటబుల్గా ఉండే కంపెనీ ఇది. ఈయన ఈ మధ్యకాలంలోనే వివిధ ధార్మిక సంస్థలకు దాదాపు 70-80 కోట్లు ఆయన దానాలు చేశారంటున్నారు. ఒక్క టీటీడీకే ఆయన 40 కోట్లు డొనేట్ చేశాడు. ఆ స్థాయిలో ఆయన ధార్మిక ఇది కూడా ఉన్నాడు. అయితే ఆయన గత కొంతకాలానికి ముందు తన కంపెనీ, అంటే ఆయనకి ఏజ్ అయిపోయింది కాబట్టి మనవాళ్ళకి అప్పగించాలని చెప్పి ఒక మనవడిని డైరెక్టర్ని చేశాడు. ఇంకొక మనవడి పేరు కీర్తి తేజ. ఆ అబ్బాయికి సరిగ్గా లేడు. అబ్బాయికి వ్యసనాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అబ్బాయిని డైరెక్టర్గా చేస్తే కంపెనీ రన్ అవ్వదు సరిగ్గా అని చెప్పి అబ్బాయికి అయితే వాటా ఇవ్వాలి కాబట్టి 4 కోట్ల షేర్లు ఆ అబ్బాయి పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాడు. సో ఆయన కంపెనీ భవిష్యత్తుని, కంపెనీ మీద ఆధారపడిన ఉద్యోగుల్ని, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతుంది. అంటే ఒక వ్యవస్థను నడపాలంటే చాలా డిసిప్లిన్, ముఖ్యంగా కంపెనీలను నడపాలంటే డైరెక్టర్లకి ఎంతో డిసిప్లైను, టైం పెట్టాలి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. ఇవన్నీ ఉన్నోళ్ళు ఎలా తయారయ్యారో మనం చూసాం. సో అందుకని ఆయన ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఈ కీర్తి తేజ్ అనే అబ్బాయి మొన్నొచ్చి అతను పడుకొని ఉంటే, విశ్రాంతి తీసుకుంటుంటే వచ్చేసి అతన్ని హఠాత్తుగా దాడి చేసి కత్తితో కసిగా దాదాపు 73 పోట్లు ఉన్నట్టుగా పోస్ట్ మార్టంలో తేలింది. 73 సార్లు అతను కసిగా పొడిచాడు. ఇంత కసి ఎందుకు అతని మీద? ఆస్తి ఇవ్వలేదంటే ఓకే, మామూలుగా చంపేయచ్చు. దీన్ని ఇంత చేశారు. దీన్ని సైకాలజీ భాషలో ఓవర్ కిల్ అంటారు. ఓవర్ కిల్ అంటే చనిపోవడానికంటే అవసరమైన దానికంటే ఎక్కువసార్లు పొడవడాన్ని ఓవర్ కిల్ అంటారు. ఈ ఓవర్ కిల్ చేసే వాళ్ళ సైకాలజీ ఏంటి, ఇతని సైకాలజీ ఏంటి అనేది మామూలుగా అయితే అమెరికాలో కానీ యూరోప్లో కానీ ఇట్లాంటి క్రిమినల్ సైకలాజికల్ ప్రొఫైలింగ్ అనేది తయారు చేస్తారు. ఎందుకంటే ఈ క్రిమినల్స్ని అర్థం చేసుకోవడానికి పోలీసుల వ్యవస్థకి, న్యాయ వ్యవస్థకి, వీళ్ళకి అందరికీ హెల్ప్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ప్రొఫైలింగ్ అనేది అలవాటు లేదు. అలాంటప్పుడు నేను కొంత ట్రై చేస్తుంటాను. నేను సైకాలజిస్ట్ని కాదు, కానీ నేను సైకాలజీ బాగా చదువుకుంటాను. బట్ నేను అఫిషియల్ కాదు, కానీ నేను దీని మీద స్టడీ చేశాను. ఇతని కారణాలు నాకు ప్రధానంగా కనపడడం నేను కొన్ని ఐడెంటిఫై చేశాను. అవేంటంటే ప్రధానంగా ఈ అబ్బాయికి డ్రగ్ అబ్యూజ్ ఉందని తెలిసింది. వాళ్ళ అమ్మ సరోజ, ఈ అబ్బాయి అమెరికాలో ఉండేవాడు. అమెరికాలో డ్రగ్స్కి అలవాటైపోయి బానిసైపోతే వాళ్ళ అమ్మాయి తను బలవంతంగా ఇండియాకి తీసుకొచ్చింది. ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ అడిక్షన్ సెంటర్లో కూడా వేసింది. కానీ అదేం పెద్ద ఫలితం ఇవ్వలేదు. ఇది నేపథ్యం మనకి. అంటే ఈ అబ్బాయికి డ్రగ్ అబ్యూజ్ అలవాటు ఉంది. ఈ అబ్బాయి లైఫ్లో తను డిసిప్లైన్గా కానీ ఏమీ లేడు. తనకి డైరెక్టర్ చేయలేదని కోపం ఉంది. డైరెక్టర్ చేయమని అడిగితే తాత చేయలేదు అన్న కోపం ఉంది. ఇది నేపథ్యం. అయితే ఈ అబ్బాయిని చూసినా కానీ, ఈ అబ్బాయి బిహేవియర్ మీద పోలీసులు మాట్లాడుతున్న ఇది కానీ వీడియోలు చూస్తే మనకు అర్థమైంది ఏమంటే, అంటే ఇది మనం డీప్గా స్టడీ చేసి చెప్పేది కాదు, ఇది బ్రాడ్గా. ఇతనికి ఐఈడి అనే లక్షణం ఉందని అర్థమవుతుంది. ఐఈడి అంటే ఇంటర్మీడియట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్. ఈ ఇంటర్మీడియట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ అనేది ఏమంటే సడన్గా ఎక్స్ప్లోజివ్ అయిపోతారు.
అందుకని మనకు ఓవర్ కిల్ అంటే అనిహిలేషన్ అంటారు. అనిహిలేషన్ అంటే అసలు ఆ కాన్సెప్ట్నే చంపాలి. ఆయన మనిషిని కాదు, తాత అని కాదు ఇక్కడ. వీడి కోపం తాత మీద అనేది వ్యక్తి మీద కాదు, అసలు తనని బాధించిన ఒక సిస్టమ్ని అనిహిలేట్ చేసేయాలి అన్న ఇది అతనికి కనిపిస్తుంది. అందుకని పొడిచేటప్పుడు అతను కౌంట్ కానీ లేకపోతే లాజికల్ ఏమి ఉండదు, అతను ఎక్స్ప్లోజివ్ అంటారు, ఎక్స్ప్లోజివ్ బిహేవియర్ అక్కడ బయటకు వచ్చింది. అట్లాగే పారనాయ అంటారు, పారనాయ అండ్ డిల్యూజనల్ బిహేవియర్ అంటారు. పారనాయ డిల్యూజనల్ బిహేవియర్లో థింగ్స్ని మనం ఊహించుకుంటాం. మనం చాలాసార్లు చిన్నదానికి కూడా ఓవర్గా రియాక్ట్ అవుతాం. వీడు కుట్ర చేస్తున్నాడేమో, వీడు నన్ను నాశనం చేయడానికి ట్రై చేస్తున్నాడేమో, వీడు నన్ను హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నాడేమో. ఇది చెహోవ్ కథ ఒకటి ఉంటుంది. చెహోవ్ కథలు ఏంటంటే ఒక అతను వాళ్ళ కూతురు పెళ్లి చేస్తుంటాడు. అతను వంటింట్లోకి వెళ్ళి అక్కడ వంట మనిషితో అడుగుతాడు, మటన్ ఎలా వండావని. ఫిష్ ఎలా వండాడు చూస్తే ఇతనికి నోరూరి పెదాలు చప్పరిస్తాడు. అదే టైంలో ఒక అతను వచ్చి వంట మనిషిని ముద్దు పెట్టుకున్నావా అని అడుగుతాడు. లేదు లేదు అంటాడు ఇతను. నాకు తెలుసులే అనేసి వెళ్ళిపోతాడు అతను. వీడికి అప్పటి నుంచి డౌట్, వీడు వెళ్ళి ప్రచారం చేస్తాడని. కొంత ఫాలో అయ్యి చూస్తే అతను ఇంకొకరితోనో ఏదో దూరంగా మాట్లాడుతుంటే ఆమె నవ్వుతుంటుంది గట్టిగా. ఆమెకి చెప్పాడు, ఆమె నవ్వుతుంది అనుకుంటాడు. వీడే వెళ్ళి వాడి ఫ్రెండ్కి చెప్తాడు, ఇలాగ జరిగిందిరా, వాడు నన్ను ఇలాగ అన్నాడు అని. వీడే ఒక 10 మందికి చెప్తాడు. మార్నింగ్ చేసేసరికి ఇది దేశం అంతా తెలిసిపోతుంది అందరికీ. సో వీళ్ళ కంపెనీలో కూడా తన లెక్చరర్ అనమాట, వీళ్ళ కాలేజీలో కూడా, అరే బాబు నువ్వు ఏదన్నా ముద్దులు పెట్టుకోగాని పబ్లిక్గా చేయకి పనులు, మనకి ఇక్కడ కాలేజీలో ఇబ్బంది అని ప్రిన్సిపాల్ అంటాడు. ఇలాగే ఇతనికి ఇదైపోయి కోపంతో రగిలిపోతాడు. రగిలిపోయి అతని దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి, నువ్వు తమాషలు చేస్తున్నావు, ఎందుకు ఇలా ప్రచారం చేస్తా ఉంటాడు. నిజానికి అతను ఎవరికి చెప్పుండడు, ఇక్కడే అయిపోయి అంటే వదిలేసి ఉంటాడు. అతను షాక్ అవుతాడు, నేను ఎవరికి చెప్పలేదు అని ఇతనే చెప్పుకున్నాడు అనమాట. అంటే ఇతను డిల్యూజన్స్కి లోన్ అయ్యాడు. ఇది ఎప్పుడో చెహోవ్ రాసిన కథ. ఇలాంటి డిల్యూజన్స్ వల్ల ఏమవుతారంటే, ఇప్పుడు ఇతను కాబట్టి పోయి అడిగాడు, కొంతమంది పోయి చంపేసే వాళ్ళు ఉన్నారు. అతనే చెప్పున్నాడు ఇవన్నీ, ఏడే కదా నిజానికి ఇతనే చెప్పాడు. ఇతను చెప్పుకోకపోతే అసలు ఎవరికి తెలిసేది కాదు, ఇతనే భయపడి చెప్పాడు. అంటే ఇలాంటి డిల్యూజన్స్, పారనాయ బిహేవియర్ అనేది డేంజర్ అనమాట. ఇతను లేని పోని ఊహించుకొని నన్ను మా తాత ఇలా చేస్తున్నాడు, ఆయన తాత ఎందుకు లాజికల్గా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఆయన ఎందుకు ఇలా చేశాడు అనేది డిస్కస్ చేయొచ్చు. కానీ వీడు ఊహించుకొని ఎక్కువగా కసి పెంచుకొని చేయడానికి ఈ డిల్యూజనల్ అండ్ పారనాయ బిహేవియర్ అనేది ప్రధాన కారణం. అట్లాగే సోషియోపతి, తర్వాత సైకోపతి అంటారు. ఈ వీళ్ళకి ప్రధానంగా ఉండే లక్షణాలు ఏంటంటే ఎంపథెటిక్ అండర్స్టాండింగ్, ఎంపతి అనేది ఉండదు. అంటే ఇతరులని అర్థం చేసుకోవడం, వాళ్ళ ప్లేస్లో మనం ఉండడం అనేదాన్ని ఎంపతి అంటారు. అంటే వాట్ ఇఫ్ అని, నేను నీ ప్లేస్లో ఉంటే నేనేం చేస్తాను అనేది ఎంపతి అనమాట. అది అసలు ఉండదన్నమాట. అట్లాగే రిమోర్స్, వీళ్ళకి జాలిదయ పశ్చాత్తాపం అనేది ఉండదు ఈ సోషియోపాత్కి, సైకోపాత్కి. తర్వాత డ్రగ్ ఇండ్యూస్డ్ సైకోసిస్ లేదా స్కిజోప్రెనియా, డ్రగ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ముఖ్యంగా కొకైన్ కానీ, తర్వాత మెత్ అనే ఒకటి ఉంటుంది అనమాట, ఎక్కువ అమెరికాలో వాడతారు. అట్లాగే పీసీపీ అంటారు. ఇవి వాడడం వల్ల ఏమవుతుందంటే మన అగ్రెషన్ని యాంప్లిఫై చేస్తాయి. మన అగ్రెషన్ అంటాం కదా, ఆ కసి దాన్ని పెంచుతాయి అన్నమాట ఇవి. అది కూడా కారణం అయ్యుండొచ్చు, ఈ అబ్బాయికి డ్రగ్స్ ఎక్కువ వాడుతున్నాడు కాబట్టి. అట్లాగే సివియర్ డిపెండెన్సీ విత్డ్రాయల్స్ విన్నాం. ఈ అబ్బాయి డిపెండెన్సీ అయిపోయాయి డ్రగ్స్ మీద. వీళ్ళమ్మ పిలిచి వీడిని మానమంటుంది. అది ఫోర్స్ఫుల్గా విత్డ్రా వల్ల ఇంకా అగ్రెషన్ పెరిగిపోతుంది. అది స్లో అండ్ స్టడీగా జరగాలి, ఒక్కసారిగా మానలేము. అది సడన్గా అతన్ని మానమని ఫోర్స్ చేసి ఇవి చేయడం వల్ల కూడా రివర్స్ అవుతుంది, అగ్రెషన్ పెరుగుతుంది. అట్లాగే రెజెంట్మెంట్, తనకి అన్యాయం జరిగింది అన్న ఒక కసి, ఇది ఒక రోజులో వచ్చింది కాదు. ఈ ఆస్తి చాలామంది ఏమనుకుంటారు, ఇతనికి 4 కోట్లు షేర్లు ఇచ్చాడు, ఇంకొక మనవాడికి డైరెక్షన్, ఇది కాదు అలా. ఇది ట్రిగరింగ్ పాయింట్. అంతకు ముందు నుంచే ఇతనికి చిన్నప్పటి నుంచి కూడా ఇతను ఒక తనని నెగ్లెక్ట్ చేశారని ఫీల్ అవుతుంటాడు. తన ఫెయిల్యూర్కి తన ఫ్యామిలీ నన్ను పట్టించుకోలేదని. మనకి ఇప్పుడు మోహన్ బాబుది అదే కదా కూడా. వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు ఏమో విష్ణు ఫ్యామిలీని చూసుకున్నాడు, వ్యాపారాలు అన్నీ చూసుకున్నాడు, చిన్నోడేమో చూసుకోవట్లే. పైగా నా ఫెయిల్యూర్ కారణం వీళ్ళే అని చెప్తున్నాడు, నా సినిమాల ఫ్లాపుల కారణం వీళ్ళే, నన్ను పట్టించుకోలేదు అని చిన్నోడు చెప్తాడు. ఈ బిహేవియర్ వల్ల రిజెంట్మెంట్ పెరిగిపోతుంది అన్నమాట. అంటే ఓవరాల్గా సబ్స్టాన్స్ అబ్యూజ్ అంటారు,
అంటే డ్రగ్స్ వల్ల ఇది జరుగుతుంది. అట్లాగే మెంటల్ ఇన్స్టెబిలిటీ